అంటే డిపెండ్స్ అంటే ఇప్పుడు ఎలాగంటే జెన్యున్గా చూసుకుంటే సార్ ఇప్పుడు స్టోరీస్ ఆర్డినరీ ఎక్స్ట్రానరీ అంటే నేను ఈ కథ ఎక్కువ చెప్పాలా చెప్పొద్దు అనేది నా ఇంటెన్షన్ లేకుండా సార్ నేను ఈ పర్సనల్గా ఈ సినిమా ఎలా చూసానంటే ఇట్స్ అబౌట్ ఓజీ సార్ అంతే. ఓజీ 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 ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కాదు, ఇది ఒరిజినల్ ఫిలిం. పవన్ కళ్యాణ్ గారు, సుజిత్ గారి డైరెక్షన్ లో నటించినటువంటి ఈ ఒరిజినల్ ఫిలిం నిజంగా ఒక ప్రభంజనం అనే చెప్పాలి. అత్తారింటికి దారి తర్వాత కల్ట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతగానో ఎదురు చూశారు, అసలు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కంబ్యాక్ ఇస్తారా లేదా అని. అలాంటి టైంలోనే సుజిత్ అన్న ఓజీ స్టోరీ పవన్ కళ్యాణ్ గారికి ఏమని చెప్పి ఒప్పించారో తెలియదు, కానీ నిజంగా ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఏ విధంగా అయితే పిఎస్పీకేని చూడాలనుకున్నారో ఈ మూవీలో తప్పకుండా వెళ్ళి రివ్యూస్ ఏమి పట్టించుకోవద్దండి. ఫస్ట్ వెళ్ళి మూవీ అయితే చూసేసేయండి, తర్వాత మూవీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఓజీ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. గాయస్, నేను చెప్పేది ఏంటంటే ఒక భాష, ఒక నాయకుడు, తెలుగులో ఒక ఓజీ, ఇదైతే పక్క. ఎందుకంటే బాంబే బ్యాక్డ్రాప్లో వచ్చిన ప్రతి గ్యాంగ్స్టర్ మూవీలో స్టోరీ పెద్దగా ఉండదు భయ్య, బట్ ఆ ఎలివేషన్ సీన్స్తోనే అసలు మూవీని ఏ విధంగా తెరకెక్కిస్తారని చెప్పి ఇంతకుముందు మనం భాషలోనే చూసాం. అలాంటి నిజంగానే ఒక మంచి రేర్ కాంబోతో సుజిత్ అనే ఒక యంగ్ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అయితే చూడాలనుకున్నారో, తను గబ్బర్ సింగ్ తర్వాత జానీ ఇలాంటి మూవీస్ అన్ని చూసి అసలు పవన్ కళ్యాణ్ గారి ఈజ్ ఏ విధంగా ఉంటుంది, అతని నుంచి సగటు ప్రేక్షకులు కావచ్చు, సగటు ఫ్యాన్ కావచ్చు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పి సరిగ్గా ఆ నాడి పట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని తెర మీద ఏ విధంగా అయితే చూడాలనుకున్నారో ఆ విధంగా తెరకెక్కించారు. నిజంగా ఒక ఫ్యాన్ బాయ్ మూవీ తీస్తే ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోయే విధంగా, రికార్డులన్నీ బద్దలయ్యే విధంగా, థియేటర్స్ మొత్తం దద్దరిల్లే విధంగా ముందుగానే పవన్ కళ్యాణ్ గారి ఖుషి ఆ టైంలోనే. నిజంగా చిన్న వయసులో ఉన్నాం మనమంతా, అలాంటిది ఇప్పుడు ఆ వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు తన మ్యాజిక్ని రిపీట్ చేస్తూ ఉంటే తెర మీద విజిల్స్ కొట్టుకోకుండా ఊరికే ఉండలేకపోయాం భయ్య. ఎందుకంటే తన గ్రేస్ అలాంటిది, తన మ్యాజిక్ అలాంటిది. తను జస్ట్ నడుచుకుంటూ వస్తే చాలు, ఆ కాస్ట్యూమ్ వేసుకొని పోలీస్ స్టేషన్ సీన్లో నిజంగా అంటే ఆ పవన్ కళ్యాణ్ గారిని చూడ్డానికి రెండు కళ్ళు అయితే నాకు చాలడం లేదనమాట. అసలు ఇంక ఇలాంటి మూవీకి రివ్యూస్ అంటాం భయ్య. చెప్పు, మీరు అసలు ఆలస్యం చేయకోకుండా వింటేజ్ పవన్ కళ్యాణ్ గారి మళ్ళీ ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ మూవీ చూడాలనుకుంటే సగటు ప్రేక్షకుడైనా కావచ్చు, ఫ్యాన్గా కావచ్చు, ముందైతే మూవీకి అయితే వెళ్ళిపోండి. అలాగే మన చాందమావ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయ్స్, సైనింగ్ ఆఫ్ మీ చాందమావ.